హలో ఫ్రెండ్స్, ఒక మంచి హెల్త్ టిప్ చెప్తాను, ఫాలో అవ్వండి. నేను ఫాలో అవుతున్నాను. కొన్ని పరిస్థితుల్లో ఫాలో అవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఇంట్లో పరిస్థితి అట్లా ఉంటుంది. వాళ్ళు రైస్ ఎక్కువ వండేస్తారు, మళ్ళీ నాకు అది తోచిస్తారన్నమాట. సో యాక్చువల్గా నేను ఎలా చేస్తున్నానంటే, ఒక మీల్ మాత్రం రైస్ తింటాను, ఇంకా అది తప్పనిసరి తింటాను. దాని తర్వాత ఇంకో మీల్ మాత్రం సీడ్స్ ఉంటాయి కదా మనకి, ఎలా అంటే పెసళ్ళు కానీ, శనగలు కానీ, ఇంకా రాజ్మా కానీ, ఇంకా ఇలా ఉంటాయి కదా, సో బొబ్బర్లు కానీ, ఇలా కొన్ని తీసుకొచ్చుకుంటాను. సో అవి నానబెట్టుకుంటాను. ఒక మీల్ మాత్రం అది తింటాను. మనకి తినడం వల్ల ఏంటంటే హెల్త్ పరంగా బాగుంటుంది, ప్రోటీన్ అనేది బాగా వెళ్ళిపోతుంది, మనకి ఫైబర్ కూడా బాగా వస్తుంది. ఇలా చేయడం వల్ల మన బాడీకి ప్రోటీన్ అనేది చాలా వెళ్ళిపోతుంది అనమాట. మనం ఇప్పుడున్న జనరేషన్లో ప్రోటీన్ అనేది తీసుకోవడం అసలు చాలా తక్కువ. తీసుకున్నా కూడా అది ప్రోటీన్ వెళ్తుందా వెళ్ళట్లే అనేది మనకు తెలియదు. సో మీకు ప్రోటీన్ ఎంత తీసుకోవాలి అనేది తెలుసుకోవాలంటే, మీరు బాడీ వెయిట్ ఎంత ఉందో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ 70 kgs మీ వెయిట్ అనుకోండి, 70 grams ప్రోటీన్ తీసుకోవాలి. అంటే 1 kgకి 1 gram ప్రోటీన్. ఓకేనా? ఈ ప్రోటీన్ అనేది తీసుకోండి. మనకి హెల్త్కి చాలా ఇంపార్టెంట్, మన హెయిర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోటీన్ అలవాటు కొంచెం మార్చుకొని, జంక్ ఫుడ్ మార్చుకొని కొంచెం మంచి ఫుడ్ దాకా తీసుకోండి. ఓకేనా? తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.